హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నా ఫ్రెండ్స్ ఈరోజు కూడా వీడియోలో ఒక వీడియో తయారు చేయడం జరిగింది. అది టెట్ అండ్ డిఎస్సి రెండింటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం జరిగింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా అవి ఫిజియాలజీకి సంబంధించి క్వశ్చన్స్ పెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవి చూడండి, చూసి బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు వచ్చే ఒక లైక్ వల్ల చాలామందికి వీడియో షేర్ అవుతుంది. మెటీరియల్స్ లేని వాళ్ళందరూ కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటారు. వాళ్ళ కోసం ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి చూడండి, వీడియో మొత్తం చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. టెట్ అండ్ డిఎస్సి రెండింటికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఓన్లీ ఆంధ్ర వాళ్ళకి, అంటే ఆంధ్ర తెలంగాణ ఉంటాయి, కానీ ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు నోటిఫికేషన్ పడుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసుకుంటే యూజ్ఫుల్గా ఉంటుందని వాళ్ళ కోసం చేయడం జరిగింది. కాబట్టి చూడండి, చూసి ఒక్క లైక్ కొట్టండి చాలు, ఇంకేం అవసరం లేదు. లైక్ కొట్టండి, వీడియో మొత్తం చూడండి, లైక్ కొట్టండి, ఇంకేం అవసరం లేదు. తర్వాత ఆటోమేటిక్గా ఆ వీడియో షేర్ అవుతుంది కాబట్టి అందరికీ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి పాపం ప్రాక్టీస్ చేసుకుంటారు చాలామంది మెటీరియల్స్ లేని వాళ్ళందరూ. వాళ్ళ కోసమే ఒక లైక్ కొట్టండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా చూద్దామా వీడియోస్ ఎలా ఉన్నాయో. శిశు వికాసమును గురించి అభ్యసించిన విద్యార్థి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన తర్వాత పాఠశాలలోని విద్యార్థుల వికాసంలోని అభివృద్ధిని సమస్యలను గుర్తించగలడం వికాసంలోని ఏ నియమాన్ని సూచించును? వికాసం సంచితమైనది. ప్రతిరోజు స్నానం చేయకపోతే కొడతాను అనే నాన్న మాటలకు భయపడి ప్రతిరోజు స్నానం చేసే సునీల్ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశకు చెందుతాడు? పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ. క్రింది వానిలో భిన్నమైనది: పరిపక్వత వల్ల వచ్చు మార్పులు, అనుభవ ఫలితంగా వచ్చు మార్పులు, సహజ జాతుల వల్ల వచ్చు మార్పులు, మత్తు పదార్థాల వల్ల వచ్చు మార్పులు. అనుభవ ఫలితంగా వచ్చు మార్పులు. ఫలదీకరణ సమయంలో ఏర్పడిన సంయుక్త బీజంలో ఏ 23 క్రోమోజోముల తల్లి నుండి సంక్రమిస్తాయి? బి 28 క్రోమోజోములను తండ్రి నుండి సంక్రమిస్తాయి. సరైన సమాధానం ఏ మాత్రమే సరైనది, బి సరైనది కాదు. క్రింది వానిలో సరైన క్రమమును గుర్తించండి. ఏకాంత క్రీడ, సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడ. ఏకాంత క్రీడ, సహకార క్రీడ, సంసర్గత క్రీడ, సమాంతర క్రీడ. ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ, సంసర్గ క్రీడ. సంసర్గ క్రీడ, ఏకాంత క్రీడ, సహకార క్రీడ, సమాంతర క్రీడ. వీటిలో ఫస్ట్ వన్ సరైనది. వయసు పెరిగే కొలది పిల్లలలో పదజాలం పెరుగుతూ ఉంటుంది అని తెలుపునది సీషార్. వైఖరి విషయంలో సరైన ప్రవచనము: వైఖరులను నిర్ధారించలేము, వైఖరులు అన్వేషించకంగా వ్యక్తికి సిద్ధిస్తాయి. వైఖరుల గతిశీలకమైనవి. వైఖరులు ఎల్లప్పుడూ ధనాత్మక ప్రతిస్పందనను కలగజేయును. వైఖరుల గతిశీలకమైనవి. ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించిన ఒక నిష్పదన పరీక్ష భాటియా ప్రజ్ఞా మాపని. ఈ సమూహంలో సభ్యులు ఒకరికొకరు దూరంగా ఉంటూ ఎప్పుడూ కలుసుకోలేకపోయినా వారి ఆలోచనలు, విలువలు ఒకేలా ఉంటాయి. అదృశ్య సమూహం. ప్రయోగ పద్ధతిలో ఒకే సమూహంపై ఒక్కసారి స్వతంత్ర చరాలను ప్రవేశపెట్టి మరోసారి స్వతంత్ర చరాల ప్రభావం లేకుండా చేసి ఫలితాల్లో తేడాను తెలుసుకున్నట్లయితే ఆ నమూనా ఏ రకమైనది? ఏకసమూహ నమూనా. అభిషేక్ అను విద్యార్థి పాఠశాలలోని స్నేహితుల యొక్క ఆకర్షణ ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు నచ్చకపోవడం వలన చదువును కొనసాగించడమా లేక మానివేయడమా నిర్ణయించుకోలేకపోతున్నాడు. ఆ విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. గార్డినర్ ప్రకారం
సరైన వానిని ఈ క్రింది వానిలో గుర్తించండి. ఏ. పద నేర్పరులు, శబ్దాక భాషా ప్రజ్ఞ. బి. తార్కిక సంఖ్యా నేర్పరులు, గణిత తార్కిక ప్రజ్ఞ. సి. శారీరక నేర్పరులు, సంగీత లయబద్ధ సంబంధిత ప్రజ్ఞ. ఏబి మరియు సి. మేకలను గురించిన వర్ణనను విని తరువాత దారిలో కనబడిన నల్ల కుక్కను కూడా మేక అని భావించిన విద్యార్థుల్లో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం కలిగిన భావనను గుర్తించండి. సాంశీకరణం. ఏనుగు కాళ్ళను చూసి మూర్తిమత్వాన్ని వర్ణించలేము. ప్రవచనం మూర్తిమత్వం యొక్క ఏ లక్షణాన్ని వర్ణిస్తుంది? మూర్తిమత్వం వ్యవస్థీకరణకృతం ఏకీకృత మొత్తం ఉంటుంది. ఏ గ్రంథి యొక్క స్రావకం అమితంగా ఉంటే పోరాటం లేదా పలియానం చిత్తగించడం జరుగుతుంది? అడ్రినల్ గ్రంథి. చూశారుగా ఫ్రెండ్స్, ఇవి బిట్స్ చూడండి, చూసి కొంచెం ప్రాక్టీస్ చేయండి. వాటిలలో కొన్ని పదాలు నాకు కొంచెం పలకడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, అంటే పలకడానికి కొంచెం రావట్లేదు. కాబట్టి ఏమనుకోవద్దు దయచేసి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక దయచేసి క్షమించండి. ఇంకా ఏమైనా సబ్జెక్ట్ సంబంధించి వేరే టెట్ కానీ డిఎస్సి కానీ సబ్జెక్ట్ సంబంధించి వాటికి మీకు ఏమన్నా కొన్ని బిట్స్ ఏమైనా కావాలనుకుంటే, క్వశ్చన్ పేపర్స్ ఏమైనా కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ రూపంలో పెట్టండి. వాటికి సంబంధించి నేను వీడియో తయారు చేసి బిట్స్ పేపర్ తయారు చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, చూసి ఒక్క లైక్ కొట్టండి చాలు, ఇంకేం అవసరం లేదు. అందరూ వీడియో మొత్తం చూడండి, అన్ని వీడియోస్ ఫాలో అవ్వండి. నన్ను ఫాలో అయితే మీకు ఆటోమేటిక్గా బిట్స్ చాలామందికి ఇది అవుతూ ఉంటుంది, ప్రాక్టికల్గా ఉంటుంది. కాబట్టి చాలామందికి మెటీరియల్స్ లేని వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇదంతా. కాబట్టి చూడండి, చూసి ప్రాక్టీస్ చేయండి, ఒక్క లైక్ కొట్టండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయండి, బాగా ప్రిపేర్ అవ్వండి, హార్డ్ వర్క్ బాగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.